హాయ్ ఫ్రెండ్స్, టుడే కరెంట్ అఫైర్స్. ఏఐతో ఉద్యోగాలు పోవు, కొత్తవి పుట్టుకొస్తాయని మన హెడ్డింగ్ చూడవచ్చును. అయితే ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025లో ప్రధానమంత్రి మోడీ గారు ప్యారిస్లో జరిగిన కృత్రిమ మీద శిఖర సదస్సులో ప్రసంగించిన మాటలను చూద్దాం. సైబర్ భద్రత, తప్పుడు సమాచారం మరియు డీప్ ఫేక్ల వంటి వాటికి తావు లేకుండా మరియు రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థను, భద్రతను, సమాజాన్ని ఏఐ సమాజం మారుస్తుందని, అంతేకాకుండా ఏఐ అనేది శతాబ్దపు మానవతావాదానికి కోడ్ రాస్తుందని ఆయన పేర్కొన్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఎస్సీలను 4 గ్రూపులుగా విభజించాలని సీఎంను కోరిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సీఎం రేవంత్ రెడ్డి గారిని 4 గ్రూపులుగా ఎస్సీలను 4 గ్రూపులుగా విభజించాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు కోరారండి. నెక్స్ట్ 1912 నెంబర్కు ప్రచారం కల్పించండి. అయితే కరెంటు సరఫరా మరియు ఇతరత్ర ఏ సమస్యలు వచ్చినా కస్టమర్లు 1912 నెంబర్కి కాల్ చేసి తమ యొక్క సమస్యలు చెప్పగలరని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు సూచించారండి. ఈ సమ్మర్లో కరెంటు ప్రాబ్లం ఉంటుంది కదండి, అలాగే కరెంటు ప్రాబ్లం కాకుండా ఇంకా ఏ ఇతర సమస్యలు ఉన్నా కూడా 1912 నెంబర్కి కాల్ చేయాలని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పారండి. నెక్స్ట్ హెడ్డింగ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్డు నామఫలకం అండి. అయితే చెన్నైలోని కాందర్ నగర్ మెయిన్ రోడ్డుకు ప్రముఖ నేపథ్య గాయకుడు, దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పేరు పెట్టారండి. అయితే దీనికి తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ గారు దీన్ని ఆవిష్కరించారండి. అంటే ఈ మెయిన్ రోడ్డుకు ఈ దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పేరు పెట్టారండి. అది ఎక్కడ అంటే చెన్నైలోని కాందర్ నగర్ మెయిన్ రోడ్డుకు. దీన్ని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ గారు ఆవిష్కరించారు. అయితే నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ హెడ్డింగ్ పొదుపుతోనే గృహజ్యోతి వెలుగులు. అయితే 200 యూనిట్లకు మించితే కరెంట్ బిల్ అని చెప్పేసి మనకి ఇచ్చారండి. అయితే ఏంటి వాట్స్, దాని యొక్క వాట్స్ వినియోగం, నెలకు వచ్చేసి దాని యొక్క యూనిట్స్ అని చెప్పేసి మనకి ఇచ్చారండి. అయితే ఫ్యాన్ వాడితే ఎంత, ఎల్ఈడి బల్బు, బోర్ మోటార్, టీవీ, వాషింగ్ మిషన్, ఏసీ, వాటర్ హీటర్, గ్రైండర్, ఇలా ఎల్ఈడి బల్బుకి 40 వాట్ల సామర్థ్యానికి 10 గంటలు వాడితే 1 యూనిట్ వస్తుందటండి. అలాగే ఫ్యాన్ చూసుకోండి, బోర్ మోటార్, ఇలా ఇవన్నీ చూసుకోండి ఇంపార్టెంట్. ఉమ్మడి జిల్లాలో జనవరి మంత్ గృహజ్యోతి లబ్ధిదారులు అండి కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ అవినీతి సూచిలో భారత్కు 96వ స్థానం. 180 దేశాలకు సంబంధించి అవినీతి సూచిలో మన భారత్ అనేది 96వ స్థానంలో ఉందటండి. అయితే దీన్ని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ అనేది నివేదిక ఇచ్చిందండి. అయితే 0 నుండి 100 వరకు కూడా స్కోర్ ఉంటుంది దీంట్లో. అయితే 0 స్కోర్ అనేది ఎక్కువ అవినీతి, పైకి వెళ్తుంటే అవినీతి అనేది తగ్గుతూ ఉంటుందండి. అయితే భారత్ యొక్క సూచి అనేది 24లో 38గా, 23లో 39గా, 22లో 40గా ఉందండి. అంటే ఇక్కడ అవినీతి ఇయర్కి పెరుగుతూ ఉందండి. ఇక్కడ కొంచెం తగ్గితే మళ్ళీ ఇక్కడ పెరిగింది, మళ్ళీ కంచికట్టు మళ్ళీ పెరిగింది. ప్రజెంట్ 25లో 96గా కొంచెం తగ్గింది. అవినీతి రహిత దేశంగా మారబోతుంది. అలాగే పక్క దేశాలైన పాకిస్తాన్ రూపాయి పాయింట్ తోటి, శ్రీలంక 121 పాయింట్స్ తోటి ఉందండి. అలాగే డెన్మార్క్ 90 పాయింట్స్ ఫస్ట్ స్థానంలో ఉందండి. ఫిన్లాండ్ సెకండ్ స్థానంలో ఉంది. అలాగే సింగపూర్ 84, న్యూజిలాండ్ 83, లక్సెంబర్గ్ 81 టాప్ 5లో చోటు దక్కించుకున్నాయండి. నెక్స్ట్ ప్లాస్టిక్ స్ట్రాలను వాడాలని మరొక హెడ్డింగ్ చూద్దామండి. అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలో ఆహార సేవలు ఈవెంట్లకు ప్యాకేజీలలో మనం ప్లాస్టిక్ యూజ్ చేస్తాం కదా, అలాంటిది అయితే 2027 నాటికి ప్లాస్టిక్ అనేది వినియోగం అనేది నియంత్రించాలని చెప్పేసి 2035 నాటికి అన్ని ఫెడరల్ ఏజెన్సీలు పూర్తి ప్లాస్టిక్ నిషేధాన్ని చేయాలని చెప్పేసి బైడెన్ ప్రభుత్వం రూపొందించింది అప్పట్లో. కానీ ఇప్పుడు నూతన అధ్యక్షుడు ట్రంప్ మళ్ళీ ఏం చేశారంటే పేపర్ స్ట్రాల వాడకాన్ని నిషేధించి మళ్ళీ ప్లాస్టిక్ వాడకాన్ని తీసుకొచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ప్లాస్టిక్ స్ట్రాలని వినియోగించాలని చెప్పేసి మళ్ళీ ఆయన యొక్క వాడకాన్ని తీసుకొచ్చాడు. నెక్స్ట్ 2027లో రియాద్లో ఈ స్పోర్ట్స్ ఒలింపిక్స్ అండి. అయితే
తొలి ఈ స్పోర్ట్స్ ఒలింపిక్స్ 2027లో రియాద్లో జరగనున్నాయి. అయితే 2025లో జరగాల్సింది ఉండగా అయితే రెండేళ్ళు ఆలస్యంగా జరుగుతుందని చెప్పేసి మనకు ఇక్కడ ఇచ్చారండి. అయితే ఇది కింగ్డమ్ ఈ స్పోర్ట్స్ ప్రపంచ కప్ ఫౌండేషన్తో కలిపి ఈ ఆటను నిర్వహించాలని చెప్పి అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ వెల్లడించింది. అయితే ఈ స్పోర్ట్స్ ఒలింపిక్స్ అనేవి 2027లో జరగబోతున్నాయి. అంటే ఇప్పుడు ఈ 2025లో జరగాల్సింది ఉండగా కానీ 2 years ఎక్స్టెండ్ చేశారు. అది ఎందుకంటే కింగ్డమ్ ఈ స్పోర్ట్స్ ప్రపంచ కప్ ఫౌండేషన్ కలిపి నిర్వహించాలని చెప్పేసి అందుకే ఈ 2 years అనేది ఎక్స్టెండ్ చేశారు. అంతరిక్ష ప్రయోగాలకు స్వదేశీ చిప్ అండి. అయితే అంతరిక్ష ప్రయోగాలకు ఉపయోగపడే స్వదేశీ మైక్రో ప్రాసెసర్ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరియు మన భారత పరిశోధన సంస్థ ఇస్రో మరియు ఐఐటి మద్రాస్ అనేవి రూపొందించాయట. మన అంతరిక్ష ప్రయోగం సంబంధించి స్వదేశీ చిప్ అనేది ఐఐటి మద్రాస్ మరియు ఇస్రో మరియు రూపొందించినాయి. అయితే చిప్ను ఇక్కడ ఐఐటి మద్రాస్ డైరెక్టర్ వి కామకోటి నేతృత్వంలో శక్తి ప్రాజెక్ట్ కింద దీన్ని అభివృద్ధి చేశారట. దీన్ని స్వదేశీ చిప్ను ఇక్కడ శక్తి ప్రాజెక్టు క్రింద అభివృద్ధి చేశారట అండి. ఓకే, నెక్స్ట్ హెడ్డింగ్ 8 నుండి మేడారం జాతర ఈ రోజు నుండి ములుగు జిల్లా తాడోయి మండలం మేడారంలోనే తెలంగాణ అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క సారక్క జాతరను ఈ రోజు నుండి 15 వరకు 2 years ఒకసారి జరుగుతుందండి. అయితే ఈరోజు మండమలిగి నుండి పండుగ అనేది స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ ఉక్రెయిన్ ఏదో ఒకరోజు రష్యాలో భాగం కావచ్చు. అయితే ఉక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధాలు జరిగిన విషయం మనకు తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏంటంటే ఈ రష్యా అనేది ఉక్రెయిన్ అనేది రష్యాలో భాగం కావచ్చు కాకపోవచ్చు, ఈ ఒప్పందం చేసుకోకపోవచ్చు అని వ్యాఖ్యలు చేశారండి. అయితే ఇది ఏంటంటే తమకు ఖనిజాలు అందిస్తే ఉక్రెయిన్కి అవసరమైన వాటిని అందిస్తామని ట్రంప్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే గ్రానైట్, లిథియం, టైటానియం, యురేనియం వంటి 17 అరుదైన ఖనిజాలకు ఉక్రెయిన్ ఫేమస్. సో ఈ ఖనిజాలు అనేది అమెరికాకు అందిస్తే ఉక్రెయిన్కు సహాయం చేస్తామని చెప్పేసి ట్రంప్ పేర్కొన్నారండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.